బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో ఐపీఎల్ రివ్యూ ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఐపీఎల్ రౌండ్లో ప్రపంచ క్రికెట్ని తలకిందులు చేసే ఒక సంచలనం బయటకు వచ్చింది. సూర్యవంశీ అని ఒక 14 ఏళ్ళ కుర్రాడు మొత్తం ప్రపంచ క్రికెట్ని తలకిందులు చేసేసాడు. ఇంటి పేరుకున్నట్టే సూర్యవంశంకి చెందిన వాళ్ళలాగే ఆడాడు. మొత్తం అందరూ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మొత్తం ఈ వైట్ స్కిన్ అందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇలా మనం ఎందుకు లేమని ఆలోచిస్తున్నారు. ఆ స్టాండర్డ్ సెట్ చేశారు. స్కిన్ కలర్ మొత్తం ఇండియన్ జీన్ అది అనేది ఆ మెంటల్ బ్యారియర్ బ్రేక్ చేసి వాళ్ళకి మనం స్టాండర్డ్ సెట్ చేసేలా చేశారు. అందరూ ఒక్కసారి ఇటువైపు చూసి మనం ఎందుకు అలా ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం అని ఇప్పుడు అందరూ ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటున్నారు. అలా సృష్టించాడు వరల్డ్ మీడియాలో. హ్యాట్స్ ఆఫ్ ఆ అబ్బాయికి. తను పెద్ద క్రికెటర్ అవుతారా లేదా అనే సెకండరీ, కానీ ఆల్రెడీ తను మొత్తం ఒక స్టాండర్డ్ అయితే సెట్ చేశాడు. ఇంకా ఈ రౌండ్లో సిఎస్కే అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయారు. పంజాబ్ కింగ్స్ చాలా అద్భుతంగా ఆడి సిఎస్కే హోమ్ గ్రౌండ్లో ఓడించారు. కొంచెం బ్యాటింగ్ వాళ్ళు ఇప్పుడు కోలుకున్నా అది బౌలింగ్ వాళ్ళు కట్టడి చేయలేకపోయారు పంజాబ్ కింగ్స్ని. ధోని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో క్యాచ్లు అవి పట్టాలి కానీ బ్యాటింగ్ మెరుగుపడింది అన్నారు, కానీ ఇట్స్ టూ లేట్. శ్రేయస్ అయ్యర్ అయితే అద్భుతమైన ఇన్నింగ్స్, క్యాప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడి మనీస్ వర్త్ చేశాడు అతను కొన్న ప్రైజ్కి. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ అనుకున్నట్టుగానే ముందు ఎపిసోడ్లో వాళ్ళే టాప్ 4లో వీక్ టీము, ఓడిపోయే టీంలో ఉన్నారు అని అనుకున్నాను. అదే జరిగింది. కానీ మిచెల్ స్టార్క్ అయితే మాత్రం తను పీక్ ఫామ్లో ఉన్నట్టు అనిపిస్తున్నాడు. ఇంకా చాలా బాగా వేస్తున్నాడు. చాలా తక్కువ మంది కొట్టగలుగుతున్నారు మిచెల్ స్టార్క్ని అతను ప్రస్తుతం ఉన్న ఫామ్కి. అదైతే క్లియర్గా తెలుస్తున్నది. ఇంకా కేకేఆర్ కూడా విన్ అయ్యారు. ఇంకా వాళ్ళ హోప్స్ కూడా ఇంకా ఉన్నాయి. రహానే మళ్ళీ తన కెప్టెన్సీ ప్రత్యేకత చూపించి మొదటి ఓవర్లోనే స్పిన్నర్ని తెచ్చి పోరెల్ని అవుట్ చేశాడు డీసీ చేజ్లో. సో అది టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఫస్ట్ వికెట్ కొంచెం స్ట్రాంగ్ అయిపోయి ఉంటే వాళ్ళు ముందుకు వెళ్ళిపోయేవారు డీసీ, కానీ ఆ టాక్టికల్గా రీడ్ చేయడం వికెట్ని అదే రహానే బ్రిలియన్స్ అని నా ఉద్దేశం. ఇంకా టేబుల్ మధ్యలో ఇప్పుడు కదులుతున్నది. కేకేఆర్, ఎస్ఆర్హెచ్ ఇంకా ఎల్ఎస్జి ఇంకా ఛాన్స్ ఉంది, కానీ కేకేఆర్ కొంచెం బెటర్ రన్ రేట్ ఉంది. ఎల్ఎస్జికి నెగిటివ్ రన్ రేట్ ఉండడం మైనస్. అది వాళ్ళు ఇంకా విన్ అవడమే కాకుండా మంచి రన్ రేట్ తో విన్ అవ్వాలి ఛాన్స్ ఉండాలంటే. చూద్దాం వచ్చే రౌండ్ ఏమవుతుందో. ఈ రౌండ్ చాలా ఎక్సైటింగ్ అయింది. వచ్చే రౌండ్ కూడా ఇంతే ఒళ్ళు గగ్గురు పరిచేలా ఉంటుందని ఆశిద్దాం. మళ్ళీ ఆ రివ్యూ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. షేర్ అండ్ సబ్స్క్రైబ్.